ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తా ఉన్నారు. మోడీ పాక్ వెళ్ళొచ్చు, మేము అమెరికా వెళ్ళకూడదా? తెలంగాణపై ఏంటి వివక్ష? గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి నన్ను అడ్డుకుంటారా? పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్న మోడీ, ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్, పార్లమెంటులోనూ దీనిపై నిలదీస్తాం. ఇది కథ. సెప్టెంబర్ 7 నుండి అసెంబ్లీ సమావేశాలట ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ ప్రధానిగా పాక్ వెళ్ళి ఆయన మిత్రుడితో కలిసి బిర్యానీ తిని రాలేదా? మేము మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళకూడదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన తన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎం పర్యటనకు నిరాకరించడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం అన్నారు. ఇది స్పష్టమైన రాజకీయ వివక్ష, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారని, పెట్టుబడుల కోసం 8 రోజులు అక్కడ పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఇది కథ. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు పక్కా ఆధారాలతో, పక్కా ప్రూఫ్స్తో చూపించిండు. ఆయన దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని అధికారికంగా అఫీషియల్గా ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అమెరికా పర్యటన వెళ్ళడానికి. కానీ యూకేకి పర్మిషన్ ఇచ్చింది. మరి అట్లాంటప్పుడు యూకే కూడా ఇవ్వద్దు. యూకేకి ఇచ్చి అమెరికాకి ఇవ్వకపోవడం అనేది నిజంగా ఇది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎందుకు ఈ విధంగా చేసిరో అర్థమవుతలేదు. సరే, తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమే కదా. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి జరిగితే మీకు కూడా పేరు వస్తుంది. పలానా రాష్ట్రం ఈ రకంగా పెట్టుబడులు ఇచ్చిందని చెప్పేసి మీకే కదా అంతిమంగా పేరు వస్తుంది. ఇప్పుడు మన దేశంలో మాట్లాడుకుంటే తెలంగాణ అని చెప్పేసి సపరేట్గా మాట్లాడుకుంటాం. అదే పక్క దేశం వెళ్ళినప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరిగినా కూడా తెలంగాణ అని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడ అంటే పలానా ఇండియాలో అని చెప్పేసి అంటారు. అప్పుడు ఎవరికి పేరు వస్తుంది? అల్టిమేట్గా మోడీ గారికే పేరు వస్తుంది. మరి ఎందుకు ఈ రకంగా చేసినో అర్థమవుతలేదు. అంటే తెలంగాణలో కేవలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు పోతుంది కాబట్టి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ ఆలోచన ఉంటే మాత్రం అది తప్పదు. ఎందుకంటే మోడీ గారికి ప్రపంచ దేశాల్లో అంత మంచి పేరుంది. అంత మంచి పరిపక్వత చెందినటువంటి నాయకుడు ఇట్లా పరిణితి లేకుండా చేయడం అనేది కరెక్ట్గా. ఒకవేళ అలా చేసినట్టయితే, రేవంత్ రెడ్డి గారు ఆరోపించినట్లయితే దాని ప్రకారం చూసుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక పరిణితి చెందిన నాయకుడిగా మీరు హుందాగా ఉండాలి మోడీ గారు. ప్రపంచ దేశాల్లో మీ పేరు ఆ రకంగా ఉంది. మిమ్మల్ని మీకు సెల్యూట్ చేస్తారు. ఒకప్పుడు మన దేశ ప్రధానిలో పోతే కనీసం రిసీవింగ్ కరెక్ట్ ఉండకపోయేది. కానీ ఇప్పుడు మన దేశం నుండి ప్రధాని వేరే దేశాలకు వెళ్తే ఆ రిసీవింగ్ కానీ మన దేశానికి ఇచ్చేటువంటి ఆ రెస్పెక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది. ఆ విషయంలో మోడీ గారిని మనం మెచ్చుకోవాలి. కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన పోతున్నప్పుడు అన్ని పర్మిషన్లు కూడా అడ్డుకోవడం అనేది ఇది మీకు చాలా అంటే చాలా మీ పేరు ఖరాబ్ అయ్యేటువంటి విషయం. ఇది అది తప్పది. అసలు అలా చేయాల్సి ఉండకపోయి ఉండే మీరు. అది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అది ఖచ్చితంగా ఏదో చేశారని చెప్పేసి. గుజరాత్ సీఎంకి పర్మిషన్ ఇచ్చారు అంటే మీ రాష్ట్ర ప్రధాని మోడీ గారి సొంత ఊరు గుజరాత్ కాబట్టి అక్కడ సీఎంకి పర్మిషన్ ఇచ్చారు. మరి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం పాపం చేసిండండి మోడీ గారు? తెలంగాణ అభివృద్ధి జరగద్దా మరి? అంటే మీరు అధికారంలో ఉంటే ఇక్కడ మీ వాళ్ళు పోయి పెట్టుబడులు చేస్తే అది మీ ఖాతా కింద పోతాయని చెప్పేసి ఆ రకంగా కూడా ఆలోచిస్తారా? అది తప్పు కదా, తప్పు కదా అది. ఇప్పుడు ఇక్కడ సరే ఎవరైనా కానివ్వండి, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, కేఏపాల్ పార్టీ అట్లా కాదు. పర్మిషన్ ఉన్నప్పుడు పంపించాలి. పెట్టుబడులు వస్తే మీకు కూడా మంచిది. లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ పెట్టుబడులు మొత్తం వాళ్ళకి పోతే ఖాతా అది కాంగ్రెస్ కిందకి పోతుంది. లేదంటే పెట్టుబడులు మొత్తం తెలంగాణకు పోతే అక్కడ గుజరాత్కి ఏమైపోతే ఎట్లా అని చెప్పేసి ఈ రకంగా ఆలోచించడం అనేది అది నిజంగా అది అసలు అంటే పరిణితి చెందిన నాయకుల్లాగా లక్షణం కాదు అది అని అడిగితే. మరి మీరేమో అంత స్థాయిలో వెళ్తూ ఉన్నారు ముందుకి. మరి మీరు ఈ రకంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మోడీ గారు తప్పు. నిజంగా ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఏది అక్కడ రేవంత్ రెడ్డి కాదు జరిగింది అవమానం, ఆ కుర్చీకి జరిగింది అవమానం, తెలంగాణ ప్రజలకు కూడా జరిగినట్టు అవమానం. ఎందుకంటే ఇప్పటి వరకు చరిత్రలో
ముఖ్యమంత్రులను ఆ రకంగా రద్దు చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన రెండు ఉమ్మడి రాష్ట్రంలో కలిపి. అంటే ఓవరాల్ దేశం కూడా అట్లా జరిగిందో లేదో తెలియదు, కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు కూడా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి టూర్కి వెళ్తూ ఉంటే అడ్డుకున్నది, ఐ మీన్ రద్దు చేసినటువంటి ఘటన